మనం ముక్కోటి దేవతలుగా పూజించే మన గోమాతని ఒక బలిసిపోయిన ఆడది మంచం మీద పడుకుని గోమాత తలపైన కాలుని పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. గోమాత విదిలించుకున్నా సరే వినకుండా అరికాలతోటి తల మీద నిమరడము, మూతి మీద మొహం మీద అరికాలతోటి ఇలా ఇలా పామడము, ఇలాంటివన్నీ చేసింది. అది ఎంత బలిసిపోయిన ఆడదైతే ఆ పని చేసింది చెప్పండి. అది ఏ మతానికి చెందిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో దాని ఫేస్ కనబడకుండా ఇలాంటి వేషాలు వేసింది. ఏ కాలుతో అయితే తన్నిందో ఆ కాలుకి పక్షవాతం వచ్చి అదే మంచం మీద కూలబడిపోవాలి. గోమాతని దేవతగా పూజించకపోయినా మూగజీవాలను ఇలా తన్నకూడదు, పాలిచ్చే సాధువుని ఇలా చేయకూడదు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదనమాట. అంటే అది ఎంత బరి తెగించిన ఆడదో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఫేస్ చూపించడానికి భయం వేసి ఇలా దొంగచాటుగా వీడియోలు తీసి పెడుతున్నారనమాట. మరి ఈ బలిసిపోయిన ఆడది మరి మన హిందువో లేకపోతే వేరే మతానికి చెందిందో తెలియదు కానీ ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. వీళ్ళు ఏంటంటే రేపు తల్లిపాలు తాగినా కూడా తల్లిని కూడా ఇలా తన్నేవాళ్ళు అనమాట. ఇలాంటి ఆడాళ్ళకి సంస్కారం అనేది ఉండదన్నమాట. ఎంతకైనా కూడా దిగజారిపోతారు.